ఎన్నికలప్పుడేమో సూపర్ 6లని సూపర్ 7లని బాండ్లని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు అందక, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు. మరోవైపు చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ అన్యాయమైన పరిస్థితులకు పోతా ఉన్న పరిస్థితులు. కోరు ముద్ద కింద మనం తీసుకొచ్చిన పథకం ఈ రోజు చిన్నారులు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనపడాల్సిన చోట, ఇంగ్లీష్ మీడియం బడుల కింద గవర్నమెంట్ బడులు జరగాల్సిన చోట పిల్లలకు ఈరోజు నాసిరకం చదువులు అందుతా ఉన్నాయి. మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసింది. పేదవాడు ఈరోజు ఎక్కడైనా కూడా వైద్యం అందాలి అని అంటే లక్షలు పేదవాడు వైద్యం కోసం కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి. ఇక్కడ కూడా నా దగ్గరికి ఎవరో ఒక బోర్డు పట్టుకొని వచ్చినారు, అన్నా నా పరిస్థితి ఇట్లుందన్నా, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇట్లుంది అని చెప్పి ఇక్కడికి కూడా ఎవరో వచ్చి బోర్డు పట్టుకొని వచ్చినారు. అదే మన ప్రభుత్వ హయాంలో ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ఉచితంగా చేసే వైద్యాన్ని పెంచి 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏ పేదవాడికి వైద్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి చిక్కటి చిరునవ్వుతో వైద్యం అందించిన పరిస్థితి నుంచి ఈ రోజు పేదవాడు కనపడితే బోర్డు తిప్పేస్తా ఉన్న పరిస్థితిలోకి ఈ రోజు నెట్వర్క్ హాస్పిటల్ తయారయ్యాయంటే వైద్యమే స్థాయిలోకి దిగజారిందో చెప్పాల్సిన పనుల. మరోవైపున చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. మరోవైపున రైతులకు ఏ ఒక్కరికి కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఉంది. అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకాన్ని సైతం ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకము అందక చివరికి 0 వడ్డీని కూడా తీసేసిన పరిస్థితిలో ఈ రోజు అక్క చెల్లెమ్మల పరిస్థితులు ఉండరు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రజలు దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే ఉందని చెబుతూ